వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. విద్య అనేది ఒక వ్యక్తి తన సామర్థ్యాన్ని గుర్తించే ప్రక్రియ అని జాన్ డ్యూయి పేర్కొన్నాడు. 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్లో భాగంగా ఇది 6th డే. ఈ 6వ రోజు నాడు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోకి 150 లైక్స్ రీచ్ అయ్యే విధంగా మీరు కూడా ఒక లైక్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. ఈ ట్రైనింగ్ అనేది లోయర్ గ్రేడ్ చేసిన వారికి ఉంటుంది. లోయర్ డ్రాయింగ్ కానీ లోయర్ టైలరింగ్ కానీ చేసిన వాళ్ళకు ఈ సమ్మర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లోయర్ ఈ ట్రైనింగ్ చేయడం ద్వారా మీరు గురుకులాల్లో కానీ డిఎస్సిలో కానీ ఆర్ట్ టీచర్గా క్రాఫ్ట్ టీచర్గా ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ 6th డే రోజు నాడు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులో పాఠశాల భవనము వసతులకు సంబంధించిన టాపిక్ చెప్పడం జరిగింది. ఈ సైకాలజీ సబ్జెక్ట్ లో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఉపాధ్యాయుని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ఉపయోగాలు ఏమిటి అనే దాని గురించి ఈ సైకాలజీ సబ్జెక్ట్ లో ఈ రోజు టాపిక్ గా ఇది చెప్పడం జరిగింది. ఇకపోతే 3వ సబ్జెక్ట్ అయిన జనరల్ మెథడాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఈరోజు క్లాస్ అనేది నిర్వహించలేదు. ఇకపోతే మధ్యాహ్నం తర్వాత జరిగేది ఏంటంటే స్పెషల్ మెథడాలజీకి సంబంధించిన క్లాసెస్ అనేటివి అటు డ్రాయింగ్లోను ఇటు టైలరింగ్లోను రెండిట్లో జరుగుతాయి. ఈ టైలరింగ్ విషయానికి వస్తే కొలతలు తీసుకునేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు, కుట్టిన దుస్తుల నుండి కొలతలు తీసుకునే విధానం గురించి వివరించండి. అదేవిధంగా బట్టలను కత్తిరించేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోవలసిన ముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ అంశాలను రాయండి అనే ఈ 3 ప్రశ్నలకు సంబంధించిన ఈ 3 అంశాలకు సంబంధించిన సిలబస్ అనేది టైలరింగ్ వాళ్లకు జరిగింది. ఈ 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ లో ఒక ఉపాధ్యాయుడు ఏ విధమైన ట్రైనింగ్ తీసుకుంటాడో అంటే డైట్ బిఎడ్ వాళ్ళకి సంబంధించిన ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన ట్రైనింగ్ ఏ విధంగా తీసుకుంటాడో ఈ టైలరింగ్ అండ్ డ్రాయింగ్ వాళ్ళు కూడా ఆ విధమైన ట్రైనింగ్ అనేది ఈ సమ్మర్లో తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే 6వ రోజు నాడు టెక్నికల్ టీచర్ ట్రైనింగ్లో భాగంగా లెసన్ ప్లాన్ ఏ విధంగా రాయాలనే అంశం పైన క్లాసులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్స్తోనే ప్రతి తరగతిలోని స్టూడెంట్ ద్వారానే లెసన్స్ ఏ విధంగా చెప్పాలి వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తూ లెసన్స్ అనేటివి చెప్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఒక విద్యార్థి స్టూడెంట్ లెసన్ ప్లాన్ రాసే విధానం గురించి ఇక్కడ వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ లెసన్ ప్లాన్ రాసే విధానం, లెసన్ ప్లాన్ లో ఉన్న అంశాల గురించి మిగతా వారికి తను తెలియజేస్తూ ఉన్నది. ఈ ట్రైనింగ్ సెంటర్లో ఈ 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ సెంటర్లో దాదాపుగా మహిళలు యువతులు దాదాపుగా 85 నుంచి 95% వరకు వారే ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని షీ టీమ్స్ నుంచి పోలీసులు రావడం జరిగింది. వారు ఈ రోజు నాడు ఆఫ్టర్నూన్ సెషన్ లాస్ట్ పీరియడ్లో మహిళలపై ఆకతాయిల ఆగడాలను అరికట్టే అంశం పైన షీ టీమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. షీ టీమ్ సంబంధించిన అంశాలు ఆ రోజు ఈవినింగ్ వరకు జరిగి ఆ 6th డే అనేది ముగిసిపోవడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మహిళలకు సంబంధించిన కొన్ని అంశాలు, వారు ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రొటెక్ట్గా ఉండాలనే అంశాల గురించి వివరించడం జరిగింది. ఇది టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్లో భాగంగా 6th డే సంబంధించిన అంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.